శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. మన దేవాలయంలో పూజలు అయిన తర్వాత ఇప్పుడే మనం క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి, అలానే శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామికి, అలానే ఆదిత్య అంబికా విష్ణుగణ సహిత మహాదేవుడికి, కృష్ణ రామ శివ మారుత్యాది రూపుడైన సమర్థగురు సాయినాథులకి ప్రభాత పూజలు పూర్తి చేశాం. ఇప్పుడు మనం భారత ఇతిహాసాన్ని సంప్రదాయం ప్రకారం చెప్పుకుందాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూజ చేసి 12వదైన శాంతి పర్వంలో 318వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 319వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. యుధిష్ఠిర ఉవాచ ఐశ్వర్యం వా మహత్ప్రాప్య ధనం వా భరతర్షభ దీర్ఘమాయురవాప్యాద కథం మృత్యుమతిక్రమేత్. ధర్మరాజు అడుగుతున్నాడు, ఓ భరతవంశ శ్రేష్ఠ భీష్మాచార్య తాతయ్య, మహత్తరమైన ఐశ్వర్యాన్ని, సర్వసమృద్ధమైన సంపదని, సుదీర్ఘమైన ఆయుష్ని పొంది మానవుడు మృత్యువుని ఎలా అతిక్రమించగలుగుతాడు? తపస్సా వా సుమహత కర్మణా వా స్మృతేన వా రసాయన ప్రయోగైర్వా కైర్నాప్నోతి జరాంతగౌ. మహత్తరమైన తపస్సుతో కానీ, సర్వోత్కృష్టమైన సత్కర్మలను అనుష్ఠించి కానీ, అనేక విధాలైన రసాయనాలను ఉపయోగించి కానీ, వేదశాస్త్రాలను అధ్యయనం చేసి కానీ, ఇంకా ఏదైనా ఉపాయాలతో కానీ జరామరణాలని మానవుడు పొందకుండా ఉండగలడా? ముసలితనము, మరణము వీటిని పొందకుండా ఉండగలడా? జరామరణాలని. భీష్మ ఉవాచ అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం. నాయన, దీనికి కూడా ఒక పురాతనమైన ఇతిహాసం ఉదాహరణగా చెప్తా నేను. భిక్షో పంచశిఖస్యేహ సంవాదం జనకస్య చ. యతి అయిన పంచశిఖుడికి జనకుడికి మధ్య జరిగిన సంవాదాన్ని నీకు ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్తానయ్యా. వైదేహో జనకో రాజా మహర్షం వేదవితమం పర్యపృచ్ఛన్ పంచశిఖం చిన్న ధర్మ అర్ధ సంశయం. ఒకప్పుడు విదేహ దేశాధిపతి అయిన జనకుడు, వేదవేత్తల్లో శ్రేష్ఠుడు, ధర్మార్థ విషయాల్లో సందేహరహితుడు అయిన పంచశిఖుడు అనే మహర్షిని ఈ రీతిగా ప్రశ్నించాడు ఆయన. కేన వృత్తేన భగవాన్ అతిక్రామే జరాంతకౌ తపసావాద బుద్ధ్యావా కర్మణావా శృతేనవా. మహాత్మా, ఏ ఆచారాలని, తపస్సుని, బుద్ధిని, కర్మను, శాస్త్రజ్ఞానాన్ని అనుసరించి మానవుడు జరామరణాలని అతిక్రమించగలడు చెప్పవయ్యా. ఏవముక్త సవై దేహం ప్రచువాచా పరోక్షవేత్ నివృత్తి నతయోరస్తి. నా నివృత్తి కథంచన. ఈ విధంగా ప్రశ్నించిన జనక మహారాజుకు పంచశిఖుడు చెప్పాడు, నాయనా
జన్మించిన ప్రతివాడికి ముసలితనం మరణం కలగకుండా ఉండవయ్యా. ఖచ్చితంగా ధనాదులతో వాడి నివృత్తి జరగదు, కానీ జ్ఞానంతో పునర్జన్మ మాత్రం నివృత్తం అవుతుంది. ఇక జరామృత్యువులు అంటావా, అది ఖచ్చితంగా భరించాల్సిందే. నత్యహాని నివర్తంతే నమాసాన పునక్షప సోయం ప్రపంచతే ధ్వానం చిరాయ ధ్రువమధ్రువ. వేయింబగళ్ళు మాసాదలు కలగకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇలాగే జరామరణ చక్రం కూడా నడుస్తూనే ఉంటుంది. అశాశ్వతమైన ప్రాణి మరణ ధర్మం గల మానవుడు సుదీర్ఘకాలం తర్వాత మోక్ష మార్గాన్ని ఆశ్రయిస్తాడు. సర్వభూత సముచ్ఛేద శ్రోత సేహోహ్యతే సదా ఊహ్యమానం నిమజ్జంతం అప్లవే కాలసాగరే జనామృత్యు మహాగ్రాహే న కశ్చిద్ అభిపజ్యతే. కాలం అనేది సమస్త ప్రాణులని విచ్ఛిన్నం చేస్తుందయ్యా. జల ప్రవాహం ఏ వస్తువునైనా ముందుకు నెట్టుకుపోతుంది. అలాగే కాలం కూడా నిరంతరము ప్రాణుల్ని తన వేగంతో ముందుకు తీసుకుపోతుంది. ఈ కాలం నావలేని సముద్రంలాగా తరంగితం అవుతూ ఉంటుంది. జరామరణాలు పెద్ద పెద్ద మొసళ్ళలాగా దాంట్లో తిష్టవేశాయి. ఆ కాలసాగరంలో కొట్టుకుపోతూ మునిగిపోతూ ఉండే జీవుణ్ణి ఎవ్వరు కూడా కాపాడలేరు. నైవాస్య కశ్చిత్ భవతి నాసౌ భవతి కస్యచిత్ పది సంగతమేనేదం దారైరణ్యైశ్చ బంధువి నాయమత్యంత సంవాస లబ్ధ పూర్వో హి కేనచిత్. ఈ లోకంలో జీవుడికి తన వారంటూ ఎవరు లేరని తెలుసుకో. అలాగే జీవుడు ఎవ్వరికి ఏమీ కాడు. భార్యాపుత్రాదులైన ఇతర బంధువులు అందరూ కూడాను మార్గ మధ్యంలో కలిసి విడిపోయేవాళ్ళు. ఈ లోకంలో పూర్వం ఎవరు ఎవరితో కలిసి చిరకాలం ఉండలేదు. క్షిప్యంతే తేన తేనైవ నిష్టవంతః పునః పునః కాలేన జాతాయాతా హి వాయునేవా ప్రసంచయ. ఆకాశంలో ఉరుగుతున్న మేఘాలని ఏ విధంగా గాలి చిన్న భిన్నం చేస్తుందో అలానే ఈ లోకంలో జన్మించే ప్రాణులు అవి ఏడ్చి మొత్తుకుంటున్నా కూడాను నాశనం కావటం అనేది తప్పదు నాయన. జరా మృత్యో హి భూతానాం ఖాదితారో వృకానివ బలినాం దుర్బలానాం చాహస్వానాం మహతామపి. ఎంతటి బలిష్ఠుడైనా అలానే ఎంతటి దుర్బలుడైనా చిన్నదైన పెద్దదైన సమస్త ప్రాణుల్ని కూడా ముసలితనం మరణం పెద్ద పుల్లాగా మింగేస్తూ ఉంటుంది. ఏవం భూతేషు భూతాత్మ నిత్యభూతో ధ్రువేషు చ కథం హి కృష్యేజ్జాతేషు మృతేషు చ కథం జ్వరే. ఈ రీతిగా సమస్త ప్రాణులు కూడా వినాశశీలాలే అవుతున్నాయి. అలాంటప్పుడు నిత్యస్వరూపుడైన జీవాత్మ ఆ ప్రాణులకు జన్మించినప్పుడు మహదానందపడటం కానీ మరణించినప్పుడు దుఃఖం కానీ అవసరం లేదయ్యా. కుతోహమాగత కోస్మి క్వ గమిష్యామి కశ్యప కస్మిన్ స్థితః క్వ భవిత కస్మాత్ కిమను కిం అనుశోచసి. నేనెవడిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతాను, ఎవరితోనైనా నాకు ఉన్న సంబంధం ఏమిటి, ఏ ప్రదేశంలో ఉన్నాను, ఎక్కడ మళ్ళీ జన్మిస్తాను, ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మనకు తెలియదు నాయన. కాబట్టి వీటి గురించి దుఃఖించకూడదు. ద్రష్టా స్వర్గస్య కోన్యోస్తి తథైవ నరకస్య చ ఆగమాం స్తనతిక్రమ్య దజ్జాచైవ యజేత చ.
మంచి పనులు చెడ్డ పనులు చేసేవాడు కాక ఇతరుడు ఆ కర్మల ఫలస్వరూపమైన స్వర్గ నరకాలను చూడడం కానీ అనుభవించేవాడు కానీ ఎవడున్నాడు చెప్పు. కాబట్టి శాస్త్రం చెప్పిన ఆజ్ఞలను పాటిస్తూ వాటిని అతిక్రమించకుండా జనులందరూ దాన యజ్ఞాదులైన సత్కర్మలను చేస్తూ ఉండవలసిందే. ఇది మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి పంచశిఖ జనక సంవాదే 19+300 ఇది వ్యాస మహర్షి రాసిన మహాభారత శాంతి పర్వంలోని 319వ అధ్యాయం. రేపు మనం 320వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.